బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నా భార్య నాకు పెద్ద పెట్టుబడి, పెద్ద ఆస్తి. అంటే పెళ్ళి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము ఎప్పుడు ఒకరోజు అనుకుని బయటికి వెళ్ళటాలు రావటాలు లేవు. తను బీఎస్సీ బిఎల్ చదువుకుంది బాగా, ఎంఎల్ కూడా చదువుతుంటే అప్పుడు పెళ్ళి ఫిక్స్ అయింది నాకు. నేను డాక్టరేటు, నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. అందుకని మా ఆవిడ ఎంఎల్ పోయింది, బిఎల్ వచ్చింది. నాకేమన్నా ఎంఫిల్ వరకే చదువుకున్నాము. ఇంకా మరి ఇక పెళ్ళి అయిన తర్వాత మరి ఇంకేడా చదువుకుంటాం. వివాహం విద్యనాశనం, శోభనం సర్వనాశనం. ఇంకా అది నాకు ఇట్టట్టు కొట్టుకున్నా, అయ్యో నా డాక్టరేట్ రావాలి, తర్వాత డిలీట్ చేయాలి అని నా కోరిక. ప్రొఫెసర్ అవుతామని. మావాడు కూడా ఎంఎల్ ఇక్కడ ఇప్పుడు హైకోర్టులో మావాడు రిజిస్ట్రేషన్ ఉంది. ఎంఎల్ కూడా చేస్తే ఆమెకు పెద్ద జాబ్ వచ్చేది. అదే పోయింది పాప ఆమెకి. ఎంఎల్ పిల్లలు అంటే ఇష్టం. ఇక పిల్లలు ఇద్దరు పుట్టేశారు కొడుకులు. అందుకని ఇక నేను, భార్య, పిల్లలు. తను నాకు మీకు పిల్లలంటే బాగా ఇష్టమా, భార్య అంటే బాగా ఇష్టం అంటే నాకు నా భార్య అంటే ఇష్టం. పిల్లల కంటే నాకు ఇష్టం. ఇంట్లో ఉంటే 24 గంటలు కాదు, నువ్వు 1 year పాటు ఇంట్లోనే నా భార్య నేను ఉంటే ఇంట్లో నాకు బోరు కొట్టదు. అసలు బోరే కొట్టదు. ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాం, ఎప్పుడు సంతోషంగా ఉంటాం. ఏమి నాకు ఇక నా కోరికలు లేవు, ఆశలు లేవు. పక్కన ఉంటే చాలు, ఆశయాలు లేవు. ఇల్లు భార్య, తర్వాత బిడ్డలు కాదట్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ అది. అయితే ఇంత పెద్ద స్టార్ రైటర్ కదా సార్, అంటే ఇండస్ట్రీలో ఏదో ఒక చిన్న గిల్లి కజ్జాలు కానీ, పక్కన వాళ్ళు వచ్చి గెలడం కానీ, ఇలాంటి ఏదో ఉంటాయి. ఏ రోజైనా పోసానికి ఇష్టపడ్డ జీవితంలోకి బయట నుంచి అమ్మాయిల నుంచి మెసేజ్లు, ప్రపోజల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా తీసుకునేవాళ్ళు, ఎలా రిజెక్ట్ చేసేవాళ్ళు? అసలు ఆ టైం లేదు రాజా సార్. అంటే నేను టైం ఉంటే ఏదో పిచ్చి పనులు చేస్తారండి కాదు. నాకు ఆ బ్యాక్గ్రౌండ్లో మా నాన్న చనిపోయిన తీరు, ఆత్మహత్య చేసుకొని అయ్యో పిల్లాడికి డబ్బులు కూడా లేకుండా, చదువు లేకుండా అన్నీ బాగుంటానని చెప్పి తెలియకుండానే ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు నీడ్ ఏంటంటే కుటుంబం. మా అమ్మ ఎవరికి చేయి జాటదు. అప్పుడు పూరి గుడిసెలో అలాగే ఉంది తప్ప ఎవరి కోసం వాళ్ళ అమ్మను కూడా అడగదు, కనీసం అమ్మను కూడా అడగదు. అలాంటి తల్లి కోసం నాకు ఇది పడింది. అది మద్రాసు వెళ్ళిన తర్వాత, మద్రాసు అడగండి మీరు ఎప్పుడైనా, పొద్దున్నే 4 లేచుతా. 4 నుంచి వైఎంసీ గ్రౌండ్లో వెళ్ళిపోయి ఒక 40 minutes పరిగెత్తుతా. తెల్లారిగట్ట 4 లేచి 4:15 వెళ్ళి మళ్ళీ వచ్చి స్నానం చేసి 6 కరెక్ట్గా పర్చూరు బ్రదర్స్ దగ్గర ఇంటి ముందు ఉంటా. అక్కడ నుంచి మళ్ళీ నేను నిద్రపోవాలంటే కనెక్ట్ 12:30కో 1 గంటకో అప్పుడు పడుకోవాల్సి వస్తుంది. ఇక నాకు ఎవరిని చూడాలి, నిద్ర సరిగ్గా లేదు. అది అట్టా సేమ్ అట్ట కాకుండా ఫస్ట్ ఫిల్మే సూపర్ హిట్ అయిపోయింది, పోలీస్ బ్రదర్స్. అక్కడ నుంచి 10 ఏళ్ల పాటు ఒక్కరోజు కూడా టైం లేకుండా 100 సినిమాలు చేస్తాను. అది నేను రాసి ఇప్పుడు ఏ రంభా ఉర్వశి అదే తొక్కడానా ఏమి నాకు అట్లాంటివి ఏమి లేవు, రాలా. అంటే మాకు డబ్బు కావాలి, వచ్చిన బ్యాక్గ్రౌండ్ కష్టాలు కావాలి, చూసిన మా అమ్మకి ఏమైనా చేయాలి, నేనేం చేయాలి అంటే ఒక మా నాగార్జున యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంది, తమ్మారెడ్డి నిర్మలా మేడం అని. ఆమెకు నేనంటే ఇష్టం. ఏది మంచివాడు పోసాని కృష్ణమురళి, పాపం పిల్లవాడు బాగా చదువుకోవాలి అనుకుంటూ ఉండేదంట. అప్పుడు నాకు ఫస్ట్ ఫిల్మ్లో పెద్ద హిట్ అయిపోయి అందరు పేపర్లు గొప్పగా రాశారు. ఈయన మొత్తం ఆ పేజీ పో పేజీ అంటే ఆమె ఇప్పుడు సెటిల్ అయిపోయాడు కావాలా, అయిపోయింది అని ఏమంటే అన్నపూర్ణ స్టూడియోకి ఫోన్ చేసింది. ఆమెకే వచ్చారో తెలియదు. నేను అప్పటికే
ఒక్క సినిమా అవ్వగానే 14-15 సినిమాలు చేతుల నిండా ఉన్నాయి, ఏం చేయాలి తెలియట్లా. అయినా రాత టక 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 రాసుకుంటే వెళ్ళిపోతా, ఈజీ కొట్టేస్తా ఒక సినిమాని. ఎప్పటికీ అమ్మో ఇన్నుండే ఎట్ట లేదు, ఎన్ని వస్తే అని చేస్తా. ఇంకా నువ్వు గట్టిగా చెప్పదలుచుకుంటే 1 డే సినిమా మొత్తం రాస్తా. 1 డే సినిమా మొత్తం రాస్తా. అంత కెపాసిటీ రైటింగ్లో ఉంది. అది వెళ్ళిపోతా. రాము గారే నన్ను అడుగుతా, రాము నన్నే చెప్పింది రికమెండేషన్ అందరికీ, కోసాని కృష్ణమురళి అతను చాలా బాగా రాస్తాడు, అతను పెట్టుకోండి అనేవాడు. ఆర్జీవి గారు. ఎందుకంటే నేను బాయ్గా ఉన్నప్పుడే